ప్రస్తుతం సోషల్ మీడియా అంటే ట్విట్టర్‌లో కొన్ని వీడియోలైతే వైరల్ అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో రిగ్గింగ్ జరిగిన వీడియోస్ అన్నీ గూడా ఇప్పుడు తాజాగా పులివెందుల, ఒంటిమిట్టలో జరిగినట్టుగా చిత్రీకరించి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారైతే ఒక వీడియో అయితే పెట్టారు. దానికి ఫ్యాక్ట్ చెక్ కింద ఏపీ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయ్యి, ఇది పలానా చోట జరిగింది, పలానా టైంలో పెట్టింది. కానీ దాన్ని ఇక్కడ ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఈ రకమైన వీడియో అన్నట్టుగా కూడా సాక్ష్యాధారాలతో కూడా పెట్టింది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ప్రముఖ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడాను ఫేక్ వీడియోస్ అన్నీ ట్విట్టర్‌లో పెట్టి, అదేవిధంగా మిగతా మాధ్యమాల్లో పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంకా ఓటమిని అంగీకరించకుండా ఇలా రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ఈ రకమైన అపోహల్ని, ఈ రకమైన కల్పితాలని చిత్రీకరించి, సృష్టించి ఒక రకమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం. అంటే ఇంకా వాళ్ళల్లో ఒక మనం ఓడిపోయామన్న ఒక భావన కలగకుండా మీరు ఈ రకంగా చేస్తున్నారన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా ఇప్పుడు సునకానందం అని కొన్ని విషయాల్లో పెద్దలు పూర్వకాలంలో చెప్పారు. అలాంటి అనుభూతిని వాళ్ళు వైసీపీ నాయకులు కూడా పొందుతూ ఉన్నారు. అందరూ సునకానందం ఆనందాన్ని వైసీపీ నాయకులు పొందుతూ ఉన్నారు. ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగినటువంటి రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో జరిగిందని చెప్పి వాళ్ళ అంబటి రాంబాబు అనే వ్యక్తికి సిగ్గుండాల. మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి సిగ్గుండాల. ఒక పోస్టు అక్కడ జరిగినటువంటి వీడియోని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పులివెందులో జరిగిందని చెప్తానికి అక్కడ దాన్నే వాళ్ళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో బ్యాలెట్ పేపరు అది బ్లూ కలర్లో ఉంది, ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో ఇది వైట్ కలర్ అని చెప్పి దీనికి అంతా కూడా ఇప్పుడే మన ప్రభుత్వం తరపు నుంచి కూడా అవన్నీ ఇది ఫేక్ వీడియో అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, వైసీపీ ప్రభుత్వం పోయినప్పుడు కానీ, తర్వాత కానీ వీళ్ళు ఆధారపడేదే ఫేక్ వీడియోల మీద. ఇప్పుడు మొన్న జగను జిల్లాకేస్తే ఎక్కడో మార్కెటింగ్ తిరుపతిలో అక్కడ మార్కెటింగ్ యార్డు లో వచ్చినటువంటి మీటింగ్ని చిత్తూరులో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి తిరుపతిలో పెట్టారు, నెల్లూరులో పెట్టారు. నెల్లూరులో జనం లేకపోయేటప్పటికి తిరుపతి తీసుకొచ్చి, చిత్తూరు తీసుకొచ్చి నెల్లూరులో పెట్టారు. ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఫేక్ మాఫియా వాళ్ళ వల్ల ఏదో ఫస్ట్లో 19లో ప్రజలందరూ కూడా నిజమేనేమో అనుకుని భ్రమపడ్డారు. వాళ్ళు 24లో చెప్పు తీసి వాత పెట్టి కాలే వాళ్ళకి తగినటువంటి శాస్తి జరిగింది. ఇంకా వాళ్ళ ప్రవర్తన మార్చుకుని వాళ్ళకైనా ప్రజల ముందు వాళ్ళు చేసినట్టు తప్పులు ఒప్పుకుని వాటికి క్షమాపణ కోరినట్లయితే ప్రజలు క్షమిస్తారు. కానీ లేదా ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ పనులు, అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ కనీసం వాళ్ళకి డిపాజిట్ లేనటువంటి పరిస్థితి వస్తుంది. రేపు పులివెందులు ఎమ్మెల్యే కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది, కడప పార్లమెంట్ కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం పూని అయిపోయింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దగ్గరుండి డిఎస్పీ స్థాయి వ్యక్తి కోయ ప్రవీణ్ గారి దగ్గరుండి ఎన్నికల ప్రక్రియ చేశారు, అందరిని కూడా కంట్రోల్ చేశారు అని చెప్పేసి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ప్రధాన చర్చ. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వైసీపీ పార్టీ వారు ఆరోపణలు చేయటం అనేది ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు సామెతగా ఉంది. మరి ఆ సామెతని ఈ రోజున వైసీపీ నాయకులు రుజువు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం విజయం సాధించలేమని ఒక ముందే వాళ్ళకి అర్థమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదురుదాడి చేయాలి. కాబట్టి ఎదురుదాడి చేసి ఏ రకంగా ప్రభుత్వాన్ని నిందలు వేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద అపవాదు వేయాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ రకమైనటువంటి కుట్ర పన్ని వైసీపీ నాయకులు ఎక్కడో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ వెళ్లాల్సి వచ్చినటువంటి అవసరం ఏముంది? కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పులివెందుల మండలానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో నలుమూల నుంచి జనాన్ని సేకరించి అక్కడ భయభ్రాంతులకి, ఓటర్లందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి గతంలో వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఏ రకంగా అయితే దొంగ ఓట్లు వేసుకున్నారు ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నటువంటి పన్నాగంలో, కుట్రలో భాగంగానే బలగాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టి వాళ్ళ ఈ యొక్క రకమైనటువంటి మెజారిటీ వచ్చింది. వాళ్ళ కనీసం డిపాజిట్ రాలేదంటే సిగ్గు లేకుండా వాళ్ళ వైసీపీ నాయకులు టీవీల ముందుకి లేదా పేపర్ల ముందుకు వచ్చి ఇది ఎన్నిక రద్దు చేయాలి, కేంద్ర బలగాలు దింపాలి,
అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? వాళ్ళ ప్రజల్లో పలచబడిపోయి ప్రజల్లో వాళ్ళకి ఏ, గుణపాఠం 11 సీట్లు కిందకి దించినప్పుడు కూడా గుణపాఠం రాకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రేరేపణలు ఇంకా పేలుతా ఉన్నారంటే రాబోయేటువంటి రోజుల్లో డిపాజిట్ కూడా కాదు, ఇండిపెండెంట్గా వచ్చినటువంటి ఓట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. జనరల్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ అప్పుడు ఉప ఎన్నికలు కానీ అప్పుడు ఎన్నికలు జరిగితే లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఆ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టే పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో కూడా అనేక ఏకగ్రీవాలు చూసాం, అనేక ఎన్నికలు చూసాం. ఆఖరికి కుప్పంలో కూడా అక్కడ చైర్పర్సన్ వైసీపీ వచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఇవన్నీ పక్కన పెడితే రియాలిటీ ఏంటి? ప్రజలు నిజంగా అధికారంలో ఉన్న వాళ్ళకే పట్టం కడతారు, లేకపోతే అధికారాన్ని ఉపయోగించుకొని వ్యవస్థలన్నింటిని కూడా ఇక్కడ నాయకులు వాళ్ళ అనుసంధానంలో పెట్టుకొని ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు? వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే మీరేం చెప్తారు? వాళ్ళు ఆ రోజున 1924 ఎలక్షన్స్లో అసలు నామినేషన్లు ఏమీ లేదు. జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ లేదా కుప్పం మున్సిపల్లో కానీ నామినేషన్లు ఏమీ లేదు. నామినేషన్లు వేస్తామని చెప్పి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కిడ్నాప్ చేయటము, నామినేషన్ పత్రాలు చించేయటము, నామినేషన్ పత్రాలు లాక్కుని బయటకు తోసేసాడు. కోటానుకో ఆ సంఘటనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి 1924 మధ్య ఎలక్షన్లో. ఇవాళ ఏమి మరి పులివెందుల ఆ ఒంటిమిట్టలో నామినేషన్లు ఎక్కడ తీసుకోలేదే. పులివెందుల్లో 11 మంది, మరి 2 కూటమి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ, మిగతా 9 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వేశారు కదా. స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా. ఒంటిమిట్టలో కూడా నామినేషన్లు వేసుకున్నారు కదా. మరి నామినేషన్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఎన్నికలు జరిగినాయి. ఆ రోజున నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నువ్వు రౌడీయిజంగా, గోండాయిజంగా, లేదా నువ్వు ఉన్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని నువ్వు చేసావు. మేము అలా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎన్నికలు ఒక్క ఘర్షణ లేకుండా, ఒక వ్యక్తికి దెబ్బ తగలకుండా, ఒక వ్యక్తికి నష్టం జరగకుండా ఎలక్షన్లు శాంతి భద్రతలను కాపాడి వ్యవస్థల్ని సక్రంగా పనిచేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినటువంటి ఘన చరిత్ర కూటమి ప్రభుత్వం. ఆ పరిపాలనకి ఆ రోజున ఉన్నటువంటి పరిపాలన ఎలక్షన్లు జరిగినటువంటి దానికి, ఈ రోజుల్లో పరిపాలన ఎలక్షన్లు జరిగినటువంటి దానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అది ఈ అబద్ధం 10 సార్లు చెబితే నిజం అవుద్దని చెప్పి వైసీపీ నాయకులు ఆ రకమైనటువంటి ఒక ఒక బ్యాడ్ ప్రాపకండాని వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. నీ బ్యాడ్ ప్రాపకండాని నువ్వు చేసేటటువంటి యొక్క కుట్రలన్నింటినీ కూడా నీకు 24 తోటే సమాధి కట్టారు. నీ కుట్రల్ని నువ్వు చేసేటువంటి అసాంకారికలు ఎవరు కూడా ప్రజలు క్షమించరు. రేపటి నుంచి ఆగస్టు 15 ఉచిత బస్సు కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆంక్షలు అయితే ప్రభుత్వం పెట్టడం, ఇది కూడా కొంత అబ్జెక్టబుల్ గా ఉందని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే అక్కడక్కడ వస్తున్న పరిస్థితి. అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా పరిధిలోనే తిరగాలి, కేవలం ఈ పల్లె వెలుగు, అల్ట్రా అల్ట్రా అని చెప్పేసి ఒక 3 బస్సుల్లో మాత్రమే తిరగడానికి వెసులుబాటు కల్పించారన్నది కూడా మాట్లాడుతుంది కదా. దీని మీద మీరేం క్లారిటీ? వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో భాగంగా స్త్రీల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ నాయకులు రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. ఇది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేయొచ్చు. అయితే దాంట్లో ఏంటంటే బస్సుల్లో లగ్జరీ ఉన్నటువంటి బస్సు 2-3 బస్సులు మినహా మిగతా బస్సులు అన్నింటిలో కూడా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైనా 1-2 విషయాల్లో ప్రజల్ని ఇప్పుడే మంత్రి గారు కూడా, ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు కూడా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని దీని మీద మేము రాబోయేటటువంటి రోజుల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కనుక ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళాలనుకున్నట్లయితే దీనిలో మరిన్ని సదుపాయాలు కలగజేసుకుని మరింత మేము రాబోయేటటువంటి రోజుల్లో మిగతా సౌకర్యాల్లో కూడా స్త్రీలకి అన్ని ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏదైనా శుభ పరిణామం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా ఆర్టీసీ ఇచ్చి ఈ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఎన్నికల వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ నెరవేరుస్తూ ఉన్నాం కాబట్టి ఒంటిమిట్టలో కానివ్వండి, పులివెందుల్లో కానివ్వండి మరి బ్రహ్మరథం పట్టారు. ఇవాళ 10,000 పోలైనటువంటి దాంట్లో మీకు 600 వచ్చినట్టు సిగ్గుచేటు. ఇవాళ 12,000 పోలైనటువంటి దాంట్లో 6,000 మెజారిటీ. ఏదన్నా
మీకు స్థాయి పెరిగినట్లయితే మీకు గ్రాఫ్ పెరిగింది అనుకోవాలి, కానీ మీ గ్రాఫ్ 11 సీట్ల కన్నా కూడా ఇంకా కిందకి పడిపోయింది. నువ్వు కృష్ణారామ హరే కృష్ణ అనుకుంటా నువ్వు పోవాలి. వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ అగ్రగామిగా రాష్ట్రం రూపొందబోతా ఉంది. నువ్వు హరే రామ హరే కృష్ణ, నాకు ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ రాష్ట్రంలో నీకు డిపాజిట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ప్రజలు చూపించారు.